హుసే వినాయక చవితి వస్తుంది కదా, అదే మనం ఊర్లో ఉంటే అమ్మ వాళ్ళతో కలిపి ఇంటి దగ్గర చక్కగా పూజ చేసుకునే వాళ్ళం. కానీ స్టడీస్ కోసమని ఇక్కడ ఉంటున్నాం. రూమ్ రెంట్ ఎలా అయితే అందరం కలిపి షేర్ చేసుకుంటున్నామో అలాగే వినాయక చవితి పూజ పనులు కూడా మనం షేర్ చేసుకొని ఈ రూమ్ లోనే చిన్నగా పూజ చేసేసుకుందాం. సరే సరే చేద్దాం, కానీ మనకి ఎలా చేయాలో సరిగ్గా తెలియదు కదా. అమ్మకు కాల్ చేసి మనకున్న ఐడియాతో చేసేద్దాం. అలాగే సరేనే, మీకు పూజకి ఏమేమి కావాలో సామాన్లు చెప్పండి, నేను లిస్ట్ రాసిస్తా. మరి మనం చేయగలమంటావా? మన వంతు ప్రయత్నం మనం చేయాలి అంతే, మిగిలిందంతా వినాయకుడే చూసుకుంటారు. సరే నువ్వు లిస్ట్ రాయివే. ముందైతే మనం వినాయకుడి బొమ్మ కొనాలే, దేవుడికి కావాల్సిన సామాన్లు కూడా. అలానే అగరబత్తి, ఒత్తులు, కర్పూరం, నెయ్యి, పసుపు, కుంకుమ, ఆకు చెక్క అవి కూడా రాసేవే. అలాగే పూజకి పువ్వులు పళ్ళు కూడా కావాలి. ఇంకా దేవుడికి స్వీట్స్ కూడా. మొత్తం సామాన్లన్నీ కలిపి చూసినా అటు ఇటుగా 1000 అవుతుందే. అవునా? అయితే మనం కరెక్ట్ గా 4 ఉన్నాం కదా, మనిషి 250 వేసుకుంటే 1000 కరెక్ట్ గా సరిపోతుంది. సరే అలా ఓకేనా? మరి అలాగే చేద్దాం. రే మనం ఈసారి మన రూమ్ లో వినాయక చవితి చేద్దాం రా. మనం ఏమైనా అమ్మాయిలు ఏంట్రా ఇంట్లో చేసుకోవడానికి? అబ్బాయిలు అయితే అమ్మాయిలు అయితే ఏట్రా, దేవుడిని తప్పుతుంటే ఎవరైనా చెయ్యొచ్చు. కానీ మన పేరెంట్స్ ఎలాగో చేస్తారు కదరా. మన పేరెంట్స్ మనతో లేరు కాబట్టి మనం కూడా చేద్దాం రా. సరేరా, ఈసారి చిన్నగా చేద్దాం రా. నెక్స్ట్ టైం పందిరేసి బాగా చేసుకుందాం. సరే పూజ కావాల్సిన సామాన్లు కొనాలి కాబట్టి లిస్ట్ రాద్దాం. కొనుక్కోవడం దగ్గర ఎక్కడ దగ్గర సెర్చ్ చేసుకోవచ్చులే. అవునరా, బొమ్మ గురించి మనకు తెలిసిన అన్నీ ఉన్నాడు కదా, అక్కడ నుంచి బేరం ఆడి తీసుకొచ్చేద్దాం. మామిడాకులు మన పక్కన ఆంటీ వాళ్ళ చెట్టు నుంచి తెంపుకుందాం. అలా అయితే పళ్ళు అవి మన బాబాయ్ షాప్ లో బేరం ఆడి తెచ్చేద్దాం. సరే అయితే ఇంకా దొల్ల కొట్టేద్దాం. మేము ఆల్రెడీ మొన్న వేరే వాళ్ళకి ఇచ్చాం రా. మాకు ఇవ్వలేదు కదా. ఒరే మీకని వాళ్ళకని వేరే పిల్లలకని ఎంతమంది కానీ మేము ఇవ్వాలి చెప్పండి, మా దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదా. సర్లే అక్క, మాకు ఇవ్వద్దు గానీ అక్క నువ్వు వచ్చి అనుష్కలా ఉన్నావు. నేనా? అనుష్కలా అన్నానా? అవునక్క, ప్రభాస్ గారు చూసుకుంటే నేను పెళ్లి కూడా చేసుకుంటాను. చాలు, ఈ ఒక్క మాట చాలు, నేను ఫిదా అయిపోయాను. అక్క నువ్వు చూస్తే సేమ్ కాజల్లా ఉన్నావు అక్క. నేనా కాజల్లో ఉన్నానా? థ్యాంక్ యూ అక్క, నువ్వు సేమ్ సమంత లాగా ఉన్నావు అక్క. సమంతలా ఉన్నానా? అవునక్క. అక్క నువ్వు త్రిషలాగా ఉన్నావు అక్క. థ్యాంక్ యూ రా. సర్లే అక్క, మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, బాయ్. రే తమ్ముళ్ళు ఆగండి రా. ఉసే ఎవరి దగ్గర ఎంతెంత డబ్బులు ఉన్నా బయటికి తీయండి. ఇదిగో రా చందా తీసుకోండి. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. రే ఫ్లెక్సీలో మా ఫోటోలు మాత్రం వేయించడం మర్చిపోకండి. పందిరి పెద్దగా పెట్టి గ్రాండ్ గా చేయాలి, ఓకేనా? ఓకే అక్క, హీరోయిన్ పేరుతో వేస్తాం. థ్యాంక్ యూ రా, బాయ్ బాయ్. నేను అనుష్కలా ఉన్నానంటే సమంతలా అన్నానంటే. రే అక్కలు మనల్ని చెప్పింది రామేసి డబ్బులు ఇచ్చారా, ప్లాన్ సక్సెస్. తమ్ముడు నిన్ను ఎక్కడో చూశాను రా. మొన్న వచ్చావు కదా నువ్వు. ఇదే ఫస్ట్ టైం అన్యా రావడం. రే రోజుకి ఒకరు వస్తున్నారా? మీరు పండగ చేస్తున్నారు లేకపోతే స్కామ్లు వేస్తున్నారా? అన్యా నిజంగానే వినాయక చవితి చేస్తున్నాం అన్యా. అయినా మీ పక్క వీధిలో పెడుతున్నారు కదరా, మళ్ళీ మీరు ఎందుకు? లేదని అందరు చిన్నోళ్ళు చేస్తున్నాం కాబట్టి మేము కూడా చేస్తున్నాం అన్యా. అందరూ కలిసి పెట్టుకోవచ్చు కదరా, ఎందుకు ఇలా? ఎంతో కొంత ఇవ్వండి అన్యా, ప్రసాదం ఇస్తాం. రే తమ్ముడు ఇంకేమనకరా, ఈ మాట చాలురా. రే డబ్బులు ఇవ్వండిరా. రే మీ దగ్గర చిల్లర ఉందా? ఎంత 100 200? ఉండరా చెప్తాను. 5 రూపాయలు తీసుకొని 5 రూపాయలు ఇచ్చాను రా. 5 రూపాయలకి ఇంత బిల్డప్? మీకు 5 రూపాయలు ఎక్కువరా. మేము 1 రూపాయి వేసుకున్నా 4 రూపాయలు అవుతుంది. ఇంకా మీకు 1 రూపాయి ఎక్స్ట్రా ఇచ్చారా మేము. ఎందుకన్యా? నీ డెడికేషన్కి రా. ప్రసాదం ఇస్తాను అన్నావు కదా అందుకు. ఎంత ఎనర్జీ వేస్ట్ చేసుకున్నావురా. ఇదిగో 5 రూపాయలు. బాగా పండగ చేసుకుందాం తమ్ముడు. ప్రసాదాలు మాత్రం కన్ఫర్మే. ప్రశాంత్ దారా మర్చిపోకరా. చాలా పెద్ద పని చేసాం రా మన రోజు సంబంధించి. 5 రూపాయలు ఇచ్చాము, ఎంత గ్రేట్ మనం. గ్రేటరా, మనం కూడా చేద్దాం మంచిగా. ఇక్కడ బొమ్మలు చాలా బాగున్నాయి కదే. అవునే చాలా బాగున్నాయి.
కానీ ఇంత పెద్ద పెద్ద బొమ్మల మధ్య మన బడ్జెట్కి తగిన చిన్న బొమ్మ దొరుకుతుందంటారా? ఉంటాయే, అడిగితే వాళ్ళే చూపిస్తారు. వాళ్ళని అడిగితే ఎక్కువ రేటు చూపిస్తారు, మనం కొనలేము, అలానే బేరం ఆడలేము. అందుకే మన బడ్జెట్ ఎంతలో ఉందో ముందే చెప్పేద్దాం, అంతకు తగినట్టు బొమ్మలే వాళ్ళు చూపిస్తారు. సరే అన్నా చెప్పండి. మాకు 400 నుంచి 500 లోపు మధ్యలో ఉండే ఏమైనా చిన్న బొమ్మలు చూపిస్తారా? సరే అమ్మా, తెస్తాను. ఇదిగో అమ్మా. వావ్, ఈ వినాయకుడి బొమ్మ చాలా బాగుంది కదా. అవును, చాలా బాగుంది. అన్న దీని కాస్ట్ ఎంత? 450 అమ్మా. 450 అంటే మన బడ్జెట్ కి తగ్గట్టే ఉందే, తీసేసుకుందాం. అవునే, తీసేసుకుందాం, చాలా బాగుంది. ఫైనల్ చేసేద్దాం. డన్. ఓకే అన్న, మాకు ఇది కావాలి, ఇది బిల్ చేసేయండి, మేము పేమెంట్ చేస్తాం. అందరూ అమౌంట్స్ ఫోన్ పే చేయండి. పదండి బిల్ చేద్దాం. ఈ వినాయకుడి బొమ్మ బాగుంది కదరా? అవునరా, బాగుందిరా. చూడు ఎంత వెచ్చి చేయండి, ఒక లడ్డు సరిపోద్ది. చెప్పండి అన్న. అన్న ఈ బొమ్మ ఎంత? 20,000 అన్న. ఎన్ని అడుగులు? 8 అడుగులు బొమ్మ అన్న. అన్నా ఇంకో మోడలే కదా? కొత్త మోడలే అన్న. అక్కడ పందిరి అలాగ వస్తుంది, లైట్ సెట్టింగ్ బ్యాక్ సైడ్. సరిపోద్దురా. సరిపోద్ది. పర్ఫెక్ట్. ఫైనల్ చేసిరా. మీకు ఎప్పుడు కావాలి చెప్పండి, రెడీ చేసి ఉంచుతాను. నెక్స్ట్ ఇయర్ పెద్ద పందిరేసి బొమ్మ పెడదాం అనుకుంటున్నాం, అప్పటికి ఇచ్చేయండి. మీరు భలే బెవర్స్ గల్లా ఉన్నారే, నా టైం అంతా వేసేసరి ఎలాడా. అన్నేటర్ అలాగే వెళ్ళిపోయాడు. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి ఉంటే నెక్స్ట్ ఇయర్ వరకు టచ్ లో ఉన్నాడు కదరా. రాగండి, మన యాక్టింగ్ చూసి అడిగి అర్థమైపోయి ఉంటది. పదండి, సినిమా కొనుక్కుందాం, పదండి. అది కూడా నిజమే. సరే పదండి. అన్నా 100 రూపాయల్లో మంచి బొమ్మలను చూపించనా? ఇదిగోరా 100 రూపాయల బొమ్మ. రే ఈ బొమ్మ బాగుందిరా, తీసుకుందాం. తీసుకుందాం. తగ్గదా? తగ్గదరా తమ్ముడు. చూడండి అన్న, డిస్కౌంట్కి ఇవ్వండి. రాదురా తమ్ముడు. మా ఆఫర్లు ఇయనా, నెక్స్ట్ టైం మీ దగ్గర తీసుకుంటాం. ఇదేం బట్టల షాప్ పెట్టరు ఆఫర్లు ఉండడానికి. పక్క షాప్ లో 50 రూపాయలు అనియా. అయితే అక్కడే తీసుకుంటారు వెళ్ళి. అనియా మేము మరీ 50 రూపాయలు చీప్ బేరం ఆడేవాళ్ళం కాదు, 100 రూపాయలకి ఇచ్చేయండి. సరే ముందు 100 ఇవ్వండి. ఎవరా? ఇదిగో తీసుకోండి. మన అనుకున్న పని అయిపోయింది, మొత్తానికి బొమ్మ సెట్ అయిపోయింది. పూజకు కావాల్సినవన్నీ సర్దేశాం కదా. సరే అయితే ముందు దీపం వెలిగించి దండం పెట్టుకుందాం. సరే, నేను వినాయకుడి మంత్రాలు చదువుతాను, నువ్వేమో అగరబత్తులు వెలిగించు, నువ్వు ధూపం వెలిగించు, పూజ నువ్వు అక్షంతలు వేస్తుండు, సరేనా? ఓం గజాననాయై నమః, ఓం గణాధ్యక్షాయై నమః, ఓం విఘ్నరాజాయై నమః, ఓం వినాయకాయై నమః. శ్రీ వినాయక వ్రత కథ సమాప్తం. మనం ఫస్ట్ టైం ఇంట్లో వినాయక పూజ చేసాం కాబట్టి ఏమైనా చిన్న చిన్న తప్పులను క్షమించమని ఆ వినాయకుడికి దండం పెట్టుకుందాం. ఆ హారతి పళ్ళం ఇవ్వు. తీసుకోండి. పూజ బాగా జరిగింది కదే. చాలా బాగా జరిగింది. అవునే, అసలు పూజ ఎలా చేస్తామో అనుకున్నాం కానీ పర్లేదు, బాగానే చేస్తాం. పూజ అయిపోయింది కదా, మనం లంగావనితో ఫోటోలు తీసుకుందాం, పదండి. సరే, ముందు ఆ గులాబీ పువ్వులు ఇవ్వు, మనం తల్లో పెట్టుకుందాం. సరే ఇంక వెళ్దామా? మనం ఫోటోలు తీసుకుందాం, మన బుజ్జి వినాయకుడికి కూడా ఫోటోలు తీద్దాం. రే వినాయకుని అంతా బాగా డెకరేషన్ చేస్తాం కదా, సరిపోతుందిలే.
నాకు ఎందుకో ఇంకొంచెం డెకరేషన్ చేస్తే బాగుండేది అనిపిస్తుందిరా. అయినా మనం ఏమైనా అమ్మాయిలేట్రా పూలు ఎట్టి దాంట్లో వేయడానికి, మనకు అయిన దాంట్లో ఏదో చేస్తున్నాం అంతే. బాగానే ఉందిరా, మన అబ్బాయి ఎలా కాదు ఇంకా చేస్తారు. రే అన్నట్టు మర్చిపోయాను, మనకి ఇష్టమైనవి దేవుడి దగ్గర పెడితే నెరవేరుతాయి అంటరా. ఏడు తీస్తున్నారా? ఏట్రా నువ్వు? నాకు ఫ్రీ ఫైర్ అంటే ఇష్టం రా. నీ సావు సావురా. సర్లేరా దీపం వెలిగించండి రా. తొందరగా వెలిగించరా. అది తీరా పైకే నీ సైంటిస్టులు అలా సెల మీద వేసే. యా యు ఆర్ వెరీ గుడ్. మిట్ట ఏడు చేస్తున్నా కలుపుతున్నారా? తిరగాయి. ఓ సారీ తీసుకో పోరా తీసు. తర్వాత చేస్తారు రా, ఇలాగ ఇలాగా ఎన్న కూడా పూజ మాట్లాడదామా? అన్నట్టు మనకి కథ చదవడం రాదు, బుక్ లేదు, ఎలా రా మరి ఇప్పుడు? యూట్యూబ్ ప్లేట్ వేస్తాను. టెక్నాలజీయా? జై జై గణేశ. ఒరే పూజ కథ చదువుతారా? జై జై గణేశ అవ్వట్రా. ఆన్ చేస్తాను. మొక్కండ్రా. బాయ్ ఇక్కడ బొమ్మ ఉంది అక్కడ. ఇక్కడ రా, వెయిట్రా. ఒరే మొక్కండి. అమ్మయ్య మన పూజ అయిపోయిందిరా. రండి. అమ్మయ్య అయిపోయిందిరా. ఓ అదేట వల్దరా. వినాయక మొదటిసారి పూజ చేసాం, ఏమైనా తప్పులు ఉంటే క్షమించు. వినాయకుడు మనోడేరా, మనకేట అవ్వదు ఇట అందరు. ఎంతైనా సరే నువ్వు నేను ఒకటే కదా వినాయక. మన పూజ అయిపోయింది కాబట్టి ఇందాక చాగలేసేద్దా, ప్రసాదాలు తినేద్దాం రండి. మనం వినాయక చవితి పూజ చేసుకున్నాం కానీ ప్రసాదాలు వండుకోవడం మర్చిపోయాం. అవునే, కానీ మన వీధి చివర అన్నసంతర్పణ జరుగుతుందంట, అక్కడికి వెళ్దామా? వద్దే బాబు, అన్న సంతర్పణ దగ్గర అంటే పెద్ద పెద్ద లైన్లు ఉంటాయి, అక్కడ మనం నించొని తినలేము. అయితే ఈ సంవత్సరం మనకి వినాయకుడి ప్రసాదం దొరకలేనట్టే. అయినా మనందరికి వంటలు వచ్చు కదా, మనమే ఇంట్లో సింపుల్ గా ప్రసాదాలు వండేసుకుంటే సరిపోతుంది కదా. ఈ ఐడియా ఏదో బాగుందే. అయితే నేను పులిహోర బంగాళదుంప కర్రీ చేసేస్తాను. అయితే నేను సాంబార్ పెట్టేసి అప్పుడే లేపేస్తాను. నేను రైస్ వండుతాను, దాంతో పాటు పచ్చడి కూడా చేసేస్తా. అయితే నేను బూరెలు ఇంకా అలానే స్వీట్ కూడా చేస్తాను. సరే అయితే ఎవరెవరు ఏమేమి ఉండాలో డిసైడ్ అయిపోయాం కాబట్టి ఇప్పుడు కుకింగ్ చేసేద్దాం పదండి. సరే. పులిహోర టేస్ట్ చాలా బాగుంది కదా. కర్రీ కూడా చాలా బాగుంది. పచ్చడి కూడా చాలా బాగుంది. పచ్చడి ఎవరు చేశారు అన్నట్టు? ఇది చేసింది కదా, అందుకే ఇంత బాగా వచ్చింది అన్నట్టు. బూరెలా ఉంది? ఇంకా టేస్ట్ ఇలా చేస్తున్నాం. ఈ స్వీట్ ఎవరు చేశారు? నేనే. చాలా బాగుంది. బూరెలు కూడా చాలా బాగున్నాయి, అప్పడం కూడా చాలా బాగుంది. అవునే హర్ష, నువ్వు ప్రసాదం చాలా ఎక్కువ వండేసావే, మనం అదంతా తినలేం, మిగిలిపోతుందేమో. పంచేద్దాం వీధిలోకి వెళ్ళి. అది గుడ్ ఐడియా. మనం ఎలాగో అంత తినలేం కాబట్టి వీధిలో వాళ్ళందరికీ ప్రసాదంగా పంచేస్తేనే బెస్ట్. అలాగే పులిహోర కూడా ఎక్కువ ఉంటుంది, ఇది కూడా పంచేద్దాం. అలాగే ఇది కూడా పంచేద్దాం. సాంబార్ 2 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తినొచ్చే. ఈ సంవత్సరం ప్రసాదం కూడా తిన్నాం కావలేదరా, మనక వంటలు రావు. ముందు కూడా రాబోతే రా, వీటిలో చాలా మంది ఉన్నావు కదా, అలా అడుక్కుందాం.
అది కూడా కరెక్ట్ కదా. అవునరా, అలా వెళ్దాం, మనకు కూడా బోల్ ప్రసాదాలు వస్తాయి. నిజంగానే ఇస్తారంటావా? ఇస్తారు పదే. ఆంటీ గారు కొంచెం ప్రసాదం అంటే ఇస్తారా? ఇంకా వంట అవ్వలేదురా. అయితే మన కోసం 2 జీడిపలకి ఎక్స్ట్రా వేసుకోండి. సరేరా. థ్యాంక్ యూ ఆంటీ. అకోయ్ ప్రసాదం ఏదైనా ఉందా? అక్కడ పెట్టని తీసుకోరా. సరే అక్క. అమ్మా ఏంట్రా? ప్రసాదం ఆంటీ గారు. అక్కడ గేట్ దగ్గర పెట్టని తీసుకో. సరే ఆంటీ గారు. అంటే ప్రసాదం మంచి వాసన వస్తుంది అంకుల్ గారికినా, మాకేం లేదా? పని పాట లేదేట్రా, తర్వాత రా ఇస్తాను. ఏరా ప్రసాదాలు ఏమైనా వచ్చాయా? నాకేం పెద్ద రాలేదురా. రే అక్కడ పందిదారు భోజనాలు ఆడుతున్నారు, పదండి వెళ్దాం. అన్న సంతర్కం నుంచి ప్రసాదాలు ఏమున్నాయి? పదండి పదండి. ఉందిరా బాబు. పెద్ద సాసమే చేశారా నాయన? ఏదేమైనా ప్రసాదాలన్నీ మనకు వచ్చాయిరా. రే ఇంకెందుకు లేటు, కుమ్మేద్దాం. మళ్ళీ ఇలా కూర్చుందాం మంద. బురిచ్చిరా బాబు. ఏమన్నా చేయమంతా ఇంకెవ్వలేదు ఎట్రా అప్పుడు తీస్తే ఒరే మీకు భోజనం మొత్తం ఇచ్చినా సరిపోదు ఎట్రా. జీడిపప్పు వేయలేదు రైళ్ళు. పులిహోర లేకుండా జీడిపప్పు వేస్తారా? అలా అమ్మేస్తా. ఊరేగింపు చూద్దాం పదండి. ఏంటి అసలు ఏం కనిపించట్లేదు? అవునే, మొత్తం చుట్టూ అడ్డేసారు, అసలు మనకి ఏం కనిపించట్లేదు. చిరాగ్గా ఎంత హ్యాపీగా చూద్దామని వచ్చా, అసలు ఏం కనిపించట్లేదు. అలానే సరే మనం ఒక పని చేద్దాం, మనం మేడ మీదకి వెళ్ళిపోదాం. టాప్ వ్యూ నుంచి అయితే బాగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి క్లియర్ గా కనిపిస్తుంది. అబ్బా మంచి సాంగ్స్ పెట్టారే. ఆ బ్లాక్ టీ షర్ట్ అబ్బాయి చూడే ఎంత బాగా డాన్స్ వేస్తున్నాడు. అవునే, వినాయక చవితి పండుగ అంటే అసలు సందడంతా అబ్బాయిలదే. వాళ్ళు పందిరేసి వినాయకుడిని పెట్టినప్పుడు కన్నా ఆ బొమ్మని అనిపినప్పుడు ఊరేగింపులో వాళ్ళు రచ్చ చూడాలి, మామూలుగా ఉండదు. అబ్బా డాన్స్ చూస్తుంటే నాకు ఊపొచ్చేస్తుంది. ఆర్తి మనం కూడా కిందకెళ్ళి 2 స్టెప్పులు వేద్దామే. ఉసే కింద అబ్బాయిలు చూసావు ఎంత మంది ఉన్నారో, మనం అమ్మాయిలం వాళ్ళ మధ్యలోకి వెళ్ళి అలా కంఫర్ట్ గా వెయ్యలేము. అవునే, నిజంగానే మనం అమ్మాయిలం కదా, అంత కంఫర్ట్ గా ఉండదు. కావాలంటే మనకు అంతలా డాన్స్ వేయాలనిపిస్తే వాళ్ళు కింద డాన్స్ వేస్తున్నారు కదా, అదే సాంగ్ విని మనం పైన డాన్స్ వేసుకుందాం. అరే నాకు డౌట్, వీధిలో ఎవడద్దాం బొమ్మ అనిపోయితే మనం ఎందుకు ఈ బొట్లు రిబ్బన్లు కట్టుకోవడం? అరే వాళ్ళైతే మనది కాదురా, ఎంత ఇంకా మరి. చిన్నపిల్లలు బొమ్మ పెట్టుకున్నారంటే మనం కూడా ఒక చెయ్యేసామనుకో డాన్స్ అదిరిపోతుంది. పిల్ల బచ్చాలు ఏవో చిన్న చిన్న స్టెప్లు వేస్తారు, మన సాంగ్లు ఎట్టి మనం ఒక ఊపు ఊపితే కదా.